జన సైనికులు గానీ, వీర మహిళలు గానీ, జనసేన జోలికొచ్చినా, పవన్ కళ్యాణ్ జోలికొచ్చినా ఆళ్ళస్సలు ఎవరిని క్షమించరు. చాలా అగ్రెసివ్‌గా ఎళ్ళిపోతుంటారు. సో, అది కూడా కొద్దిగా ఇబ్బందే. వాళ్ళు చాలా స్పీడ్‌గా ఉంటారు ఇలాంటి అంశాల్లోని. సార్ ఇప్పుడు మీరు ఒకదాన్ని ఒప్పుకున్న తర్వాత దానికి సంబంధించింది కొన్ని కావాలంటే కొన్ని స్వీకరించాలి, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని మీరు ఎప్పుడైతే పవన్ యొక్క ఆకర్షణ ఆధారంగా ఏర్పడిన జనసేనను ప్రాణవంగా తీసుకొని దాని ఆధారంగా మీరు గెలిచారో, మరి గెలిచినప్పుడేమో ఆయన ఆకర్షణ మాకు కావాలి, వచ్చిన తర్వాత మటుకు ఆయన ఆకర్షణ మాకు కుదరదంటే ఆ ఫ్యాన్ బేస్తోనే కదా ఆయనతో మీరు గెలిచారు. కాబట్టి ఫ్యాన్ కాస్త ప్యాన్ లాగా ప్యాన్ అంటారు కదా, పెనంలాగా భావిస్తే అది చాలా కష్టం అవుతుంది. తప్పకుండా గుడివాడ అనేది ఒక హెచ్చరిక, పిఠాపురమే మొదటి హెచ్చరిక. ఇప్పుడు ఆయన వెళ్ళి బీజేపీలో కూడా చేరడం అంటే అది ఇంకా దానికి ఇంకో కొత్త ట్విస్ట్, 2 నుంచి 3 వేస్ ట్విస్ట్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు గుడివాడలో కూడా వచ్చింది. అందులో గుడివాడ లాంటి చోట చాలా యాక్టివ్గా బాగా నోరేసుకునేటటువంటి మనుషులు, ఒక పెద్ద బేస్ పెట్టుకున్నాడు కదా, నాని ఓడినా గెలిచినా ఇలాంటి చోట ఇది రావటం బొత్తిగా రాకూడని చోట వచ్చిందని భావించాలి. ఇది మరి ఏం చేస్తాడో పవన్ కళ్యాణ్ ఇలాంటివి చొరవ తీసుకుంటాడా లేదా అన్నది కూడా ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ఇలాంటివి అస్సలు ఉండకూడదు, సంపూర్ణ శాంతి మంత్రం అని ఆయన చెప్తారా, లేక ఎంతో కొంత నిలదొక్కోవాలి కదా, అసెట్ చేసుకోవాలి కదా, తెలుగుదేశమే సర్వస్వం అయితే ఇంక మన పాత్ర ఏంటి, కాబట్టి కొంతవరకు నడవని అనే వైఖరి తీసుకుంటాడా అన్నది కూడా ఇక్కడ భవిష్యత్తు కూడా ముఖ్యం కదండి. ఇప్పుడు ఏదో గెలిచామని కాదు, అంతే కదా, ఫ్యూచర్ ఉండాలి కదా. భవిష్యత్తు తన సొంత పార్టీలో విశ్వాసం నిలబెట్టుకోవటం, అనుయాయులను అలాగే ఉండటం, ఆత్మగౌరవం అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ప్రతిసారి మనమే తగ్గాల ఇలాంటివి కూడా వస్తాయి. మిశ్రమ సివియర్గా అయితే అంతే కదా. వాళ్ళు వచ్చి దిమ్మె పగలగొట్టడం ఏంటి, వాళ్ళు సారీ చెప్పాలి కానీ ఇంకోటి అన్న పద్ధతిలో ఇందులో ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడుతుంటారు కదా. ఇక్కడ ఉన్నంత ప్రశాంతంగా అక్కడ ఉండదు కదా, ఒక టెన్షన్. ఈ టెన్షన్ ఇంటర్నల్ టెన్షన్. సో కాబట్టి అది డబుల్ టెన్షన్ అయిపోతుంది ఇప్పుడు. అవును.